ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి ఇందిరమ్మ ఇల్లు. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, అది కూడా లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందించనున్నారు. దీనికోసం 4 లక్షల ఇల్లు సిద్ధం చేయనున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమైన ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా, లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 22,000 కోట్ల బడ్జెట్తో రాష్ట్రంలోని నిరుపేదలకు 2.5 లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 26న ఈ పథకం ప్రారంభమైంది. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. మీరు కూడా ఈ పథకం కోసం ఇప్పటికే అప్లై చేసుకుంటే మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి. ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే చెక్ లిస్ట్ క్లిక్ చేయాలి. ఇందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు లేకపోతే మరోసారి అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసేందుకు కూడా ఇదే వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తగిన ధ్రువపత్రాలు సమర్పించాలి. చివర్లో ఓసారి చెక్ చేసి సబ్మిట్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు యాప్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసేందుకు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఎలక్ట్రిసిటీ బిల్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వివరాలు అవసరం.